పేల్చింది. కవితక్క అనుబాంబే వేల్చింది. అవును, అప్పట్లా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చిన్న బాంబు వేల్చిన కవిత ఇప్పుడు ఏకంగా పొలిటికల్ అనుబాంబునే వేల్చింది. అందుకే కవితక్కతో ఒకసారి మాట్లాడదాము. చెప్పక్క, ఏంది కథ? అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతాం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కదా. కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చిరా? ఎవరు ఇచ్చిండ్రు అంటే కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది అలా? ఎవరి వల్ల అని మీరు అనుకుంటున్నారక్క? మళ్ళా ఆలోచిస్తారేందక్క? సల్లదానికొచ్చి కుండ దాసుకునుడు ఎందుకు? చెప్పుండ్రు, ఏమన్నా ఉంటే కుల్లం కుల్లం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉండేటోళ్ళే అంటే హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మిగిలిన వాళ్ళు ఎవరు మరి? ఇదే సంతోష్ రావు గారు. ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు మీ పాటోలేనాయే, మీ ఇంటి సభ్యులేనాయే, అట్లా అంటున్నారేందక్క? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందని మీరు అంటున్నట్టేనా? ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఇదేందక్క, మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. బాధపడితే గిట్ల మాట్లాడతారా అక్క? అరే, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు గిట్ల అయిందంటే అది కేసీఆర్ కి అయితే మరక కదా. బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు. కోపం రావచ్చేంది? మస్తు కోపం వచ్చి మిమ్మల్ని అందరూ అన్ఫాలో కొడుతురట. అయినా లోకల్ బాడీ ఎలక్షన్ల ముందు గిట్ల మాట్లాడితే పార్టీకి నష్టం జరగదా? ఏముంది తొక్కలో ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. తొక్కలో ఎలక్షనా? ఏం పార్టీ ఉంటేంది పోతేంది? పార్టీ ఉంటేంది పోతేందా? ఆ పార్టీనే లేకపోతే మీరు ఎంపీ అయ్యేటోళ్ళ అక్క? ఆ పార్టీనే లేకపోతే మీరు ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉండేటోళ్ళ అక్క? అసలు ఇది మీ స్క్రిప్టేనా లేకపోతే ఏ నుంచన్న వచ్చిందా? హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ వెనుక రేవంత్ ఉన్నాడో లేకపోతే మీ వెనుకనే ఎవరన్నా ఉన్నారో ఏం అర్థమైతే లేదు. లేకపోతే ఏందక్క, ఓ దిక్కు కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తూనే ఇంకో దిక్కు బద్నం చేసినట్టు లేవా మీ మాటలు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు. అంటారేంది? ఇప్పటికే చాలా మంది అట్లనే అంటున్నారు. ఇదుల్లా కథ. అసలు కవిత కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తుందా లేకపోతే కేసీఆర్నే ఇరుకున పెడుతున్నదా? ఏందో ఏమో, ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు.